ఇది యెస్టర్‌డే సండే రోజు తీసినటువంటి వీడియో అండి. ఇంకా మార్నింగ్ ఇప్పుడైతే 10:00 అయింది. మార్నింగ్ మేమైతే టిఫిన్ చేసేసి రెడీ అయ్యి బయటికైతే వచ్చేసాము. వరలక్ష్మి వ్రతం అయితే ఈ ఫ్రైడే కమింగ్ ఫ్రైడే ఉంది కదండీ! అందుకే బయటికి వెళ్ళి ఇంక శారీ, దేవుడికి కావాల్సినటువంటి సామాన్లన్నిటిని కూడా కొనడానికైతే వెళ్తున్నాము. ఈరోజైతే డ్యూటీలు వీక్ ఆఫ్ కదండీ! సాటర్‌డే, సండే మా హస్బెండ్‌కి వీక్ ఆఫ్. సండే, మండే నాకు వీక్ ఆఫ్. ఇంక మండే రోజు వాళ్ళకింక ఖాళీ ఉండదు కాబట్టి ఈరోజు సండే ఈరోజే వెళ్ళి వచ్చేద్దామనయితే ఫిక్స్ అయిపోయాము. ఇంక మార్నింగ్ లేచి తొందరగా అన్ని పనులు చేసుకొని టిఫిన్ చేసేసైతే ఇంక మార్నింగ్ బయలుదేరిపోయాము. ఇంక ఆఫ్టర్‌నూన్‌కైతే వంటైతే ఏం ప్రిపేర్ చేయలేదు. వచ్చేసరికి ఏ టైం అవుతదో తెలీదు కదా! వచ్చే దారిలో స్కేటింగ్ చేస్తున్నారండి పిల్లలు. ఇంక మేమైతే సిటీలోకైతే ఎంటర్ అయిపోయాము. మేముండేది సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉన్నామనమాట. మాకు సిటీకి 1 అవర్ ఆర్ 1 ½ అవర్ అయితే జర్నీ ఉంటుందండి. ఎండ అయితే అంత ఎక్కువగా లేదు. ఒకవేళ ఉన్నా సరే బెంగుళూరులో ఎండ అంత వేడైతే అనిపించదు. ఈరోజు అందరికీ వీకెండ్ కాబట్టి రోడ్లు కొంచెం ఖాళీగా ఉన్నాయనిపిస్తుంది. లేకపోతే ఈ టైంకి అస్సలు ఖాళీ ఉండదు. ఫుల్లు ట్రాఫిక్ ఉంటది. ఇప్పటికి కూడా ట్రాఫిక్ అయితే ఉంది. కానీ మరీ అంత ఎక్కువైతే కాదు. ఇంకా ఏ షాపింగ్ మాల్‌కి వెళ్దామని ఆలోచిస్తున్నాము. ఇంకా అలాగ వెళ్తున్న తావులో కేఎల్ఎం ఫ్యాషన్స్ అయితే ఉందండి ఇది. ఇది మార్తాలిలో. సరే ఇక్కడైతే లోపలికి వెళ్దాం. ఏవైనా ఆఫర్స్ ఉంటే చూద్దాం అని చెప్పైతే మేము బయట నుండిని పార్కింగ్‌లో చేసేసి లోపలికైతే మేము వెళ్ళాము. ఇక్కడ శారీస్ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ ఉన్నాయి. అలాగే ఎంఆర్‌పీ రేట్ పైన కూడా ఉన్నాయన్నమాట. ఇంకా కింద ఫ్లోర్‌లో ఒక శారీ అయితే నేను సెలెక్ట్ చేసేసి ఇక్కడ సెకండ్ ఫ్లోర్‌కైతే నేను వెళ్ళాను. ఏ శారీ కూడా రేట్ చూడకుండానే సెలెక్ట్ చేస్తున్నానండి. చూసేసరికి అవి 3000, 4000 అంత ఎక్కువ కాస్ట్‌లోనే నాకు సెలెక్ట్ అవుతుంది. ఇక ఫైనల్‌గా ఆమె అయితే ఒక శారీ అయితే నాకు కట్టి చూపించారన్నమాట. ఈ శారీ ఎంత ఉంటదో ఒకసారి గెస్ చేయండి. ఈ కలర్ కూడా నాకు సెట్ అయిందో లేదో చూడండి. ఈ కలర్ శారీ అయితే నా దగ్గర లేదు. తీసుకుందామనైతే నేను సైడ్‌కి పెట్టండి అని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ సరే వేరే శారీస్ కూడా చూద్దాము ఇందులో అన్నారు. ఇదొక్కటే ఆఫర్‌లోనైతే ఉందండి. ఇది ఎంఆర్‌పీ కాదు. బై వన్ గెట్ వన్ కూడా కాదు. జస్ట్ ఆఫర్ ప్రైస్ అన్నమాట. ఒక 15% అయితే ఆఫర్ ఇస్తున్నారు మనకి. శారీ మాత్రం మొత్తానికి చాలా బావుంది. చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వీడియోలో మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ చూడడానికి గ్రాండ్ లుక్ అయితే ఉంది. ఇంక ఫైనల్‌గా ఈ శారీ గూడా కట్టారు. అందులోని ఇది వేరే కలరు, వేరే డిజైను. ఇంకా మా హస్బెండ్‌కి ఈ శారీ నచ్చిందంటున్నారు. నేనేమో ముందు కట్టినటువంటి శారీ ఏమో నాకు నచ్చింది. యాక్చువల్‌గా నా దగ్గర గ్రీన్ శారీస్ అయితే ఉన్నాయి 2, 3 కాకపోతే ఆయనకి ఈ కలర్ కాంబినేషన్‌లో ఉండేవైతే ఏం లేవు. కొంచెం డిజైన్ కూడా చాలా నిండుగా కనిపిస్తుంది. ఇదైతే ఉంది. నేనైతే ఇదే సెలెక్ట్ చేస్తాను. నీకు 2 కావాలంటే 2 తీసుకో అంటున్నారు. ఇంక సరే నేను ఒకటికి 2 సార్లు ఫోటోలో, వీడియోలో చూసాను. ఏం తీసుకోవాలో అర్థం కాలేదు. ఇంకా ఆ రెండైతే సైడ్ చేసి పెట్టాననమాట. క్లాత్ మాత్రం చాలా బావుంది. స్మూత్‌గా ఉంది. ఇట్లా బడబడలన్నట్టు కూడా అనిపించట్లేదు. ఇంకా సరే ఇంకేమైనా చూద్దామా అన్నారు. ఇంకేమి వద్దు ఇవి చాలు అని చెప్పాననమాట. ఇంకా డ్రెసెస్ కూడా చూసాము. ఆఫర్‌లో బై వన్ గెట్ వన్ ఉంది. ఆఫర్ వచ్చేసి 4000కి 2 డ్రెసెస్ అంట. 1 డ్రెస్ కూడా 2000కి ఇస్తారంట. ఏదైనా అదే కాస్ట్ అవుతుంది. ఇంకా ఎందుకులే అని చెప్పి నేనింకా లైట్ తీసుకున్నా. ఈసారి ఎప్పుడైనా చూడొచ్చు అని. అలాగే మళ్ళీ థర్డ్ ఫ్లోర్‌కి వెళ్ళి చూసాము. అక్కడ పాపకి ఏమైనా సెట్ అవుతాయేమో అని. ఇంకా ఆ పాపకు కూడా సైజెస్ అయితే ఏమి సెట్ కాలేదు. ఇంకా అట్లా తిరుక్కుంటూ ఇంకేమైనా కొందామా? నాకైతే జీన్స్ తీసుకుందామా అనేసైతే అన్నారు మా హస్బెండ్. కానీ అక్కడ జీన్స్ నాకేం నచ్చలేదు. నాకు తీసుకోవాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా డ్రెస్సే తీసుకుందాం అనుకున్నాను కానీ అవి ఒకటి 2000 అంట. చాలా కాస్ట్ ఎక్కువ అనిపించింది. అంత హెవీ డిజైన్స్ కూడా లేవు. జస్ట్ నార్మల్ ప్రైసెస్‌కే అవి ఇచ్చేస్తారనమాట. అంత సింపుల్‌గా ఉన్నాయి. ఇగోండి నేను తీసుకున్న సారీస్ 999 అనమాట. రూ. 1000 ఇందులోనే డిఫరెంట్ కలర్స్, డిజైన్స్ అన్నీ బావున్నాయి. చాలా మెత్తగా అయితే ఉంది క్లాత్. ఇంకా అందులో ఉంది ఒక సారీ అయితే నేను ఫైనల్‌గా తీసుకున్నాను. ఇగోండి ఇంకా బయటకొచ్చేసి బిల్ అంతా వేసేసిన తర్వాత ఇంక మా పాప నాకైతే ఏం తీసుకోలేదు మీరు. అట్‌లీస్ట్ ఈ క్లిప్‌లైనా తీసుకోండమ్మా, హెయిర్ బ్యాండ్స్ అయినా తీసుకోండమ్మా అని అంటున్నారు. ఇంక మా హస్బెండ్ నీకివేమి వద్దు ఆల్రెడీ వెళ్ళిన ప్రతిసారి కొంటున్నాం. ఈసారి ఎక్కడైనా కొందాంలే ఇప్పటికైతే వద్దనేసారు. ఇంక తనేమో చాలా డల్ అయిపోయిందనమాట. సరేలే ఇంకేం చేస్తాం అని చెప్పి బయటికైతే వచ్చేసాము. బయటికొచ్చామో లేదో ఎండైతే ఫుల్‌గా స్టార్ట్ అయిపోయింది. ఇంక మేమైతే మధ్యాహ్నం 2:30 అయితే అయ్యింది ఇప్పుడు టైము. ఇంకెక్కడైనా భోజనం చేసేద్దాము అని చెప్పి అక్కడ చూసాము. దగ్గరలో ఉన్న 2 రెస్టారెంట్ అయితే క్లోజ్‌లో ఉన్నాయి. ఇంకా ముందుకలా ఫ్రంట్‌కి వెళ్తే ఇక్కడ ఏదో ఒక మంది కనిపిస్తుంది. సరే ఎప్పుడో వెళ్ళలేదు గదా! చాలా డేస్ అయింది మండీకి వెళ్ళి. సరే వెళ్దాం పదా అని చెప్పైతే మా హస్బెండ్ తీసుకొని వెళ్లారండి. ఇక్కడ చూసారా మామూలు క్యూ కాదు. మినిమమ్ ఒక 1 అవర్ అయినా వెయిట్ చేయాలని అన్నారనమాట. ఇంకా సరేలే ఇంకేం చేస్తాము
ఆకలైతే అయితుంది గదా! ఇంక వెయిట్ చేద్దాం. ఇంకెక్కడికి వెళ్ళినా అదే టైం అయితది. ఎండ గూడా బయట చాలా ఎక్కువుంది. ఇంకా పాప కూడా ఇంక ఏడుస్తుందని చెప్పి ఫైనల్‌గా మేమైతే ఇక్కడికే వచ్చేసాము. మొత్తం అందరూ ఎంప్లాయీసే ఉన్నారండి. ఫ్యామిలీస్ అందరూ కూడా. ఇంకా ఫైనల్‌గా ఇక్కడ కూడా టోకెన్స్ ఇచ్చారు. మాది 40 టోకెను. ఇంక టోకెన్ అయితే ఇచ్చిన తర్వాత లోపలికైతే వచ్చేసాము. టోకెన్ తీసుకోవడానికి 10 నిమిషాలు, టోకెన్ నుంచి మళ్ళీ మన టోకెన్ రావడానికి ఒక 40 మినిట్స్, తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫుడ్డు. ఇంకా తందూరి అయితే ఒకటి ఆర్డర్ ఇచ్చామండి ప్లేట్ ఫుల్లు. ఇంక ఇది తినేసిన తర్వాత ఇంకా మంది బిర్యానీ అయితే ఆర్డర్ చేసేసాము. ముగ్గురికి కలిపి లార్జ్ తీసుకున్నాము. ఇదైతే తినేసిన తర్వాత కొంతసేపు ఇంక అట్లా కూర్చొని ఇంక బయటికైతే వచ్చేసి ఇంక ఇంటికైతే వచ్చేసామండి. వచ్చేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది. ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇప్పుడేమో మూవీకెళ్దాం అంటున్నారు మా ఆయన. ఇంక నాకైతే ఓపిక లేదన్నాను. ఇంక ఇంట్లో ఉన్నటువంటి బీరువా ఎప్పటినుంచో సర్దట్లేదండి. 2, 3 వీక్స్ నుంచి తర్వాత చద్దాం, తర్వాత వీక్ చదువుదాం అనేసి అట్లానే పోస్ట్‌పోన్ చేసేస్తున్నాను. ఇంక ఏదేమైనా సరే ఈ వీక్ అయితే సర్దేద్దామని చాలా గట్టిగానే ఫిక్స్ అయిపోయాను. మడతెట్టినవి, మడతెట్టనివన్నీ కలిపి బీరువాలో నుంచయితే బయటకి లాగేసాను అన్నీ కూడా. ఇవన్నీ సర్దేసరికి నాకు 1 ½ అవర్ అయితే టైం పట్టిందండి. ఎంత టైం పెట్టినా సరే మొత్తం సర్దేసి బీరువా అంతా మనశ్శాంతిగా కనిపిస్తే చాలా హ్యాపీ అనిపించింది. నైట్‌కైతే అన్నం వండేసాను. గెంజన్నాలే తినేసి ఇంకా నైట్ అయితే పడుకుండిపోయామండి. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బై బై.